ఇక ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కేదార్నాథ్ యాత్రకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రలో తగ్గిన భక్తుల రద్దీ గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ప్రతికూల వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రానికి ఇప్పుడు కేవలం 100 మంది మాత్రమే చేరుకుంటున్నారు. భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో యాత్రికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల భయం భక్తుల రాకపై భారీ ప్రభావం చూపిస్తోంది. గతంలో కేదార్నాథ్ ఆలయాన్ని ప్రతిరోజు 6,000 మందికి పైగా దర్శించుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 1000 నుంచి 1,500 మందికి పడిపోయింది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. యాత్రికులు కూడా వాతావరణం అనుకూలించే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు అందిస్తున్నారు. కేదార్నాథ్ యాత్రలో తగ్గిన భక్తుల రద్దీ వల్ల ఆలయ పరిసరాలు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది భక్తులు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఇప్పుడున్న వర్షాల కారణంగా యాత్రలో కొంత ఆటంకం ఏర్పడిన పరిస్థితులు మెరుగుపడగానే యాత్రికుల రాక మళ్లీ పెరుగుతుందని భావిస్తున్నారు. యాత్రకు వెళ్లాలనుకునేవారు వాతావరణ సూచనలను తప్పకుండా గమనించాలి. భక్తులు సురక్షితంగా ఉండాలన్నదే అధికారులు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.